ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎండినట్టేనా వడ్లు? ఎండినట్టేనే. అమాసకు పట్టిద్దాం. అమాస ఇంకా 4-5 రోజులు ఉన్నది. మా అబ్బేమో ఇరుగ రావట్టే. పరదా అయితే సరిపోతుందా? మరి ఇంకోటి కప్పుదామా? ఇది చాలుతుంది. సినుకులు వచ్చే వరకు ఇంట్లో ఇంకోటి ఉన్నది కదా, అది కప్పుదాంతి. సరేది అయితే కానీ వడ్ల పైసలు ఎప్పుడు పడతాయట? నాకేమెరికనే పొలం కోసినప్పటి నుంచి ఇప్పటికి 10 సార్లు అడిగినావు. ఆ పైసలు వచ్చేదాకా ఉబ్బా అవుతలేదా? అయినా వడ్ల పైసలతో నీకేమవసరమే? నాకేం అవసరం అంటవేంది? నాట్లేయంగా పెట్టు వాళ్ళకి పైసలు జాలకపోతే ఆడ ఈడ ఎగురుతుంది. ఏడ దొరకకపాయే మా అమ్మగారి ఇంటి కంచెలు తెచ్చి పెడితివి. వాళ్ళు అడగక ముందే వాళ్ళ పైసలు వాళ్ళకి ముట్ట చెప్పాలంటే ఏందో గద్రాంచి పెడతావేంది నన్ను? అరే అది కాదే, వచ్చే పైసలకు నేను ఏమైనా అడ్డం అంటానా? వచ్చేటప్పుడు అత్తైతి, వచ్చినాక ఇద్దాం. మా వచ్చినట్టే ఉన్నాయి. అయితమే గాని అప్పట్లో మీ తమ్మునికి కొన్ని పైసలు ఇస్తేవి కదా, ఆ పైసలన్నీ ఇవ్వనుకో రాదు అటన్నప్ప చెప్పుదాం. ఇంకెన్ని రోజులు ఆగుడు? నువ్వు చెప్పక ముందే అడిగిన్నే. అయ్యో అడుగుడు ఏమన్నాడు మరి? ఇత్తతి అంటాను. ఇత్తతి అంటే అట్లనే ఆగుతావా? ఇక మనకు అక్కర్లేదా? వడ్ల పైసలు రాకపాయే, ఇంట్లో రూపాయి లేకపాయే, ఎట్లా వెళ్తుంది అనుకుంటాను? పోయి అడుగు పో. అడుగుతా తీయే. అగో మళ్ళీ అడుగుతా తీయ అని అంటాడు. చేతిలో 1 రూపాయి లేవు, ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి. ఎట్లా తీసుకున్నాడు? మనం ఇట్నే ఊకుంటే ఆయన గట్ల జరుపుకుంటూ వస్తాడు కానీ పోయి అడుగు పో. పోడు అన్నట్లు కూడా అమ్ముడు పోలేదే, మన దగ్గర పైసలు లేవు. ఇప్పుడు పోయి నేను అడిగితే అడిగిన బదనం తప్ప ఏం లేదు. ఊకేముడతావే? పక్కిల్లేనా వినబడదా? ఏమో కీసుపుట్టే ముఖం వేసుకొని. అయ్యో నేనేమో కానిపోని మాట్లాడనా? లంగతనమా దొంగతనమా? మనకిచ్చే పైసలే కదా అడిగింది. వాళ్ళు ఏమన్నా నాకు ఇవ్వమంటినా? చాలుగాని తీయే, సినుకులు వచ్చేటట్టున్నాయి. పరద కద్దాం పాటు అట్ల మీద. మా పడతా పట్టపోతే ఏం చెప్తా? వాళ్ళకంటే ఎక్కువ నీకే వస్తాను పోయి. ఎగ్గొట్టినప్పుడే పడ్డది తాతని. తినే యాళ్ళు అయింది, ఇంకా రాకపాయే. అగో అత్తుంది. అయిందానే తిరుగుడు. ఎటువైనావు? అరే పొద్దుగా లేస్తే తిరుగుడేనా అనే? మరి ఇంట్లో మొగుడు ఉన్నాడు, వానికి ఏమన్నా పెట్టాలని వంట చేసినావా? ఇంట్లో ఏమున్నాయని లేకపోతే దుకాణంలోకి పోయి తీసుకొచ్చి వంట చేయాలి. పైసలు ఏడున్నాయి? ఆ పోపు డబ్బాల్లో ఉప్పు డబ్బాల్లో ఉంటాయి కదా. ఆ తటివర్ల బండికి రిపేర్లని పెట్టి పెట్టి డబ్బా అంతా ఖాళీ చేసినావు. ఇక ఏడున్నాయి పైసలు? ఏందే మాటలేమో అంకరంకర వస్తున్నాయి. నాలుక జీరుతా పెయిలా భయం పెట్టుకొని మాట్లాడు. ఈ పోకడకేం తక్కువ లేదు, గిట్లనే బెదిరించుకొని బతుకు. ఎవరిని బెదిరించినా ఏం పొక్కడ మాటలు మాట్లాడినా కనబడతలేదా? ఊళ్ళందరూ ఎట్లా బతుకుతారు, మనం ఎట్లా బతుకుతాను? నీ చేత ఓ రాసికి రాదా, ఓ కుప్పకి రాదా? ఈ నుంచి తీసుకొచ్చి ఆడగట్టుడు, ఆ నుంచి తీసుకొచ్చి ఈడగట్టుడు. పొద్దుగా లేచి కింద బువ్వకూర అనుకుందామన్నా రూపాయి పైసలేదు. ఎట్లా బతుకుతారు? పోకడకైతే ఏం తక్కువ లేదు. ఇప్పుడు నీకు ఏం తక్కువ అయింది? బాగా మాట్లాడుతున్నావు. ఏం ఎక్కువ చేసినావు? కనబడతలేదా ఎట్లా బతుకుతానో? నువ్వు చేసే పనులకు ఎన్నడన్నా ఒకనాడు ఒక మాట అంటే ఇగో గిట్లనే బెదిరిస్తావు, నా నోరు మూపిస్తావు. ఏంది ఏమో బాగా మాట్లాడుతున్నావు? ఏదన్నా ఉంటే సాక్షిదా చెప్పు. నీకెంత చెప్పినా గంగలో పోసినట్టే. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? మన లగ్గంలో మా అవ్వగారు 70-80 వేల బండి పెట్టిరు. అది తీసుకుపోయి ఎవరి కోసమో కుదబెట్టేవి. అది ఇదివరకు ఆ పైసలు రాకపోయా, బండి రాకపోయా, ఎక్కడేం దిక్కుదీవు లేక ఆ తట్టువార్ల బండి పట్టుకుని వస్తుంది. దానికి రిపేర్లన్నీ పైసలు పెట్టుకుంటా ఉండబడుతుంది. ఎక్కడ నువ్వు మంచిగా చేసి. అరే తిరుపతి, అరే ఉన్నావురా అన్న చెప్పే. గప్పట్లా నాకు ఇచ్చే పైసలు అడిగితే 20 రోజులు ఆగు, నెల రోజులు ఆగు అంటివి కదరా. నెలవా 20 రోజులు 2 నెలలకు వచ్చే. ఇత్తతి అన్న ఉన్నప్పుడు గిదేం ముచ్చట్రా? ఊకే నేను అడుగుడు నువ్వు ఇత్తానుడు, నేను అడుగుడు నువ్వు ఇత్తానుడు. గిదేనారా? ఏదైనా ఉంటే కుల్లా ఉండాలి. ఇత్తా అన్న కదనే, ఏమో ఊక అడగబడితే బయట వాళ్ళు కూడా నీ లెక్క అడగలే. తోడ ఉట్టినావు నువ్వు, ఇంతేనా? నువ్వు గాంకి ఇచ్చినావు పైసలు. ఏం మాట్లాడుతున్నావురా? నేనంటే విలువ లేదా? నేను ఇచ్చిన పైసలు అంటే విలువ లేదా? నువ్వు గాంకి ఇచ్చినావు మాట్లాడుతున్నావు. ఆ పదికి ఒక లెక్క, అవసరం దీనికి ఒక లెక్కనారా? ఏం పద్ధతి అనేది? ఆ రోజు అందరు మీదికి వచ్చిర్రు. నా తమ్ముడే కదా అని చూడలేక పైసలు ఇచ్చిన. ఇప్పుడు నా పైసలు నేను అడిగినందుకు నేను పిచ్చోళ్ళగా కనబడుతున్నా నీకు? ఏందన్నా ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు పైసలు లేవు, ఏం చేయాలి? సావన్నా మరి? నువ్వు చచ్చుడు ఎందుకురా? నా పైసలు నాకు వాడే. పడెత్త పో, వడ్ల పైసలు వచ్చినాక.
నువ్వు ఇచ్చినట్టే ఉంది, నేను చూసినట్టే ఉంది. ఇయో గిది నీ చేత గిది నీ రేవు గిది ఇంటికి వచ్చిన తోటి ఎట్లా మాట్లాడాలో తెలియదు. అంగవాడి కట్టం చేసే తెలివి లేదు. అసంటప్పుడు నన్నెందుకు లగ్గం చేసుకున్నావు? నన్నెందుకు కోసం ఉంచుకుంటాను? నీ పోకట్లకు నీ పడాయి మాటలకు ఊరంతా పులి ఎత్తి ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ మనం తీయబట్టే. అది నీకు అలవాటాయే, నాకు అలవాటాయే. తోడవుతున్నా నీ అన్న, ఆయనకే లేదు నీ మీద నమ్మకం. ఇక మందికి ఎందుకుంటుంది? ఇంటి మీదకి వచ్చి గంతనం విలువ లేకుండా మాట్లాడిపోయి ఇకెందుకు మనం బతికి? ఇట్లా ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నీకు మానం రాదు, నీ చెత్తకు రేషన్ లేదు, ఇంకా నాకు అండి పెట్టలేదు, నాకు గోలిచ్చి పెట్టలేదు అని అడుగుతుంది. నా ఇంటికి వచ్చి నా పెళ్ళ ముంగట నా ఇజ్జత లేకుండా చేస్తావు. నాకు దేన్నైతే చూసుకొని ముడుతున్నావు ఆ విలువనే లేకుండా చేస్తా నీకు. ఏమైంది బాపు, ఫోన్ చేసి రమ్మన్నావు? ఏంది? పక్కపొన్న శీనగాని వాళ్ళ భూమి ఉంది కదా, వాళ్ళు అమ్ముతారట, తీసుకుంటే మంచిగా ఉండని ఆలోచన. ఏంది? బాయి భూమి అమ్ముతుర్రా? తీసుకుంటే మంచిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు గన్ని పైసలు నాతోనేడైతే. శ్రీకాంత్, నీకు ఒక్కరికి వెళ్ళకపోతే తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి తీసుకొని, అట్లా బావి ఉన్నది, బావి పని చేస్తుంది, భూమి కూడా పని చేస్తుంది, మంచిగా ఉంటుంది. తమ్మునితో నేడైతే వాడు ఇప్పటికే అప్పుల పాలై ఉన్నాడు. నాకు ఇచ్చే పైసలు వేయడానికే ఆడు తంటాలు పడతాడు. కానీ భూమి చూస్తే మంచిది, పార్కం మంచిగా ఉన్నది, ఎట్లనే వేసి నేనే తీసుకుంటానే, పోగొట్టుకోను. అలా నీళ్ళు ఉన్నాయి, మంచిగా భూమి కలుస్తుంది, నీళ్ళు వెళ్తాయి. నాకు చెప్పారు వాళ్ళు అమ్ముతానని, నువ్వు తీసుకుంటా అంటే చెప్పు, 4 రోజులు ఆపుతా, అన్నిటికీ మంచిగా ఉంటుంది నీకు. అవునే, ఆగమని చెప్తా, ఆపుతారు. సరేనే బాపు, కోడల్ని కూడా విచారించి ఎట్లనే వేసి నేనే తీసుకుంటా. దుబ్బలు కోనియకు, చెప్పి పెట్టాలి. తర్వాత వెళ్తా. అవునే బాపు, మా అన్న ఏదో బాగా మాట్లాడుతుండు. ఏం మాట్లాడుకున్నారు? అలా మీ పక్కపొన్న భూమి లేదురా, ఆ, బావి ఉన్నది, భూమి ఉన్నది, 5-6 గుంటలు, ఆ. అది వాళ్ళు అమ్ముతారట, నాకు చెప్పారు. అన్న తీసుకుంటా అన్నాడు. మరి నీకు అప్పులైనారు కదరా, అది తీసుకుంటే నేను తీసుకుంటా అన్నాడు అన్న. నాకేం అప్పులైనాయి? ఆడోటి ఈడోటి ఉంది, గంతేనే. అయినా మంచి పార్కం బాయ్ వదిలిపెట్టుకుంటానా? నేనే తీసుకుంటా, ఎవ్వరికి ఇచ్చేది లేదు, అన్నకు కూడా ఇచ్చేది లేదు. నువ్వు తీసుకుంటావో అన్న తీసుకుంటాడో, ఇద్దరు పొత్తులు తీసుకుంటాడో నాకు చెప్పు. ఏ అన్న గిన్నె ఏం లేదు, పొత్తులు లేదు, నేనే తీసుకుంటా. సరేనా? సరే మరి. ఈ చీమలు ఏ నుంచి పడుతున్నాయో ఏమో బియ్యానికి. తమ్ముని దగ్గరికి పైసల కానీ పోతివి, గేర్ దాకా వచ్చినట్టే వచ్చి అటే మాయమైనవు, చెప్పక చేయక ఎటు పోయినావు? ఏం లేదే, ముత్యం బాబు ఫోన్ చేసిండు, మాట్లాడేది ఉందని. గ్రామామెందుకు ఫోన్ చేసిండు? ఏం పని అట? పక్కపొంటి సీనిగాడు భూమి అమ్ముతాడట, మనకి చెప్పలేక బాబుతో చెప్పించిండు. గా మూల పంట భూమి మనం ఏం చేసుకుంటాం? పిస్తదానా, మూలపొంటి భూమి అంటే ఏంది? దాని బాయి లేదా? అవును కదా, బావి ఉన్న ముచ్చట్నే మర్చిపోయినా. ఆనకాలం పంట అంటే ఎట్నో ఎలా తీసుకుంటానం గాని ఏ సంగి పంటకు మస్తు కట్టమైతుంది. నీళ్ళు వెళ్తే వేసుకున్నట్టు అవుతుంది, లేకపోతే లేనే లేకపాయ. మరి తీసుకుందామా? గదేనే తీసుకుందామని అనిపిస్తుంది, కానీ మరి పైసలు ఎట్లా? పైసలు లేవంటే ఎట్లా చెప్పు? అయినా వడ్లముట పైసలు రావా? సాలకుంటే నన్ను తెచ్చుకుందాం, అంతేగాని బాధ్యత తీసుకుందాం. ఆ కాలో పారకం సరచ్చి రాక పంట వెళ్ళి వెళ్ళక ఎందుకు ఈ గోస? బాయ్ తీసుకున్నాం అనుకో, ఏ తిప్పలు ఉండదు. పైసల కాడిని తిప్పలు పడ్డా మంచిదే కానీ బాధ్యత తీసుకుందాం. బాధ్యత పోగొట్టుకోవద్దు. మనం ఇట్లనే ఆలోచించుకుంటున్నాం అనుకో, ఎవరో ఒకరు వచ్చి నడివెరుకుతారు. నీళ్ళ పారకం బావి పోతుంది, పక్క పంట వాళ్ళు మంచిగా రాకపోతే రోజు చవడం అవుతుంది. ఎందుకు వచ్చింది? బాయి మనమే తీసుకుందాం. ఆ మామ చెప్పు. మనమే తీసుకుందామే చెప్పిన. మళ్ళీసారి ఫోన్ చేసి గుర్తుకే. చూసిండా? వాడు కూడా వచ్చిండా? ఏంటిది అద్దన్నాడా? దునియా మీద ఒక్కడే ఉన్నాడా? అరా భూమి కొంటాడు, ఇంకా 4 చూపి. భూమి ఎట్టి పరిస్థితుల్లో వారంలో అమ్ముడు పోవాలి, నా చేతిలో పైసలు పడాలి. నీ కమిషన్ ఎంత అన్న తీసుకో. సాయంత్రం వరకు నాకు ఫోన్ చేసి చెప్పు. సరే. ఏం భూమి అమ్ముడు, ఏం
పొజిషన్ అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ పని నువ్వు చూసుకోపో చక్కగా. ఉర్రియాక నన్ను చెప్తున్నా. నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? ఇంకెవరు ఉన్నారు? నీకు ఎప్పుడు అవసరం లేదన్నా కదా, సపరేట్ లోపడుకో. నాకు ఎప్పుడు అవసరం లేనప్పుడు మరి ఈ ఇంట్లోండి నేను చేసేందుకు? అన్ని తలతిక మాటలు మాట్లాడకు. మరి ఉన్నది చెప్పక ఎందుకు దాసుడు? దాసేది ఏం లేదు. రోడ్డు కింద 2 ఎకరాల భూమి ఉంది కదా, అది అమ్ముదామని చూస్తున్నా. ఏంది? మెయిన్ రోడ్డుకున్న భూమి అమ్ముతావా? ఏమిటికి? కాలువ కాడి చేను పక్క పొంటి సీన్ గారి భూమి ఉంది కదా, ఆ భూమి కొందామనుకుంటున్నా. అలా బావి ఉంది, అలా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. అందుకనే ఈ 2 ఎకరాలు అమ్మి అది కొంటా. నీకేమన్నా తెలివి ఉన్నదా? తల మీ చెప్పులు కొనుక్కున్నట్టు ఇంకా విలువగల భూమి అమ్మి విలువలేని భూమి కొంటావా? విలువ ఉన్నదా లేదా అని కాదు, అది మా అన్నగాడు కొందాం అనుకుంటుండు. ఆయనకి ఎట్టి చేసి దక్కనీయ, అది నేనే కొంటా. ఇప్పటికే మా అన్నగానికి మంచి పనివంతుడు గుణవంతుడు అని పేరుందూలే. ఈ కాంచెల్లా పేరుండనియ్య. ఆ భూమి నేనే కొంటా, వానికి మాత్రం దక్కనీయ. ఇన్ని రోజులు చేసిన ఘనకార్యాలు జాలవన్నట్టు ఈడ భూమి అమ్మి ఆడగొను, ఆడమ్మి ఇంకొక అడగొను. ఓసి ఓర్వలేక ఎందుకంత బౌరుపులుతాను? పగదా తీయడానికి ఆయన ఉన్న మంద నీ తోడబుట్టు అన్ననే కదా, ఎందుకంత కక్ష పెంచుకుంటాను? భూమి అమ్ముడు లేదేం లేదు, సపడే కుక్కో. ఏ నువ్వెవతివే నాకు చెప్పడానికి? బరాబర్ అమ్ముతా. ఎప్పుడత్తోడో రాని, నీ సంగతి బాన్ సంగతి ఇద్దరు సంగతి చెప్తా. నీకు మొగుడంటే విలువ లేకుండా అవుతుంది. విడిచిపెట్టు. చేసే పనికి ఎవడు అడ్డం వచ్చినా ఊకోను. అది అన్నైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే, నాకు నచ్చిన పని నేను చేస్తా. ఎవడన్నా అడ్డం వచ్చిండా సంపి బొంద పెడతా. బాపు సరే, నేను 4 రోజులు చెప్తా నీకు ఏ విషయం అనేది. సరే ఉంటా బాపు. ఏమలా ఫోన్లా? ఏ ముత్యం బాపు ఫోన్ చేసిండే మొన్న ముచ్చట చెప్పిండు కదా దాని గురించి. మరి నువ్వేమన్నావు? 4 రోజులు చెప్తా అన్న. సరే అది ఈ 4 రోజుల వరకు పైసలు సుధారించుకోవాలి. ఏమైంది? భవాని ఏమైంది? నేను బతకద్దక్క, ఈ భూమి మీద నేను బతకద్దు. నేను చచ్చిపోతాక్క, ఇక నేను బతక. అరే ఎందుకట్లా మాట్లాడుతున్నావే? ఏం లొల్లి పెట్టుకున్నారా? మీటింగ్ కాడ భూమి అమ్మి పొలం కాడ భూమి కొంటాడట. అర్థం చదువుకున్న గుండె అవిసుకిండు, ఎటు పడతాడే కొట్టిండు. బావ మీద చెప్పి కొద్ది ఆ భూమి కొంటా అన్నాడు. అసలు వాడు మనిషేనా? రోజు రోజుకి పశువులాగా తయారవుతాడు. వాడు తీసుకుంటేంది, నేను తీసుకుంటేంది. నేను తీసుకుంటే మీరు వాడుకోరా? వానికి పైసలు వెళ్తాయో వెళ్ళయో అని నేను ముందట పడ్డా. వాని కోసమా నా కోసమా? ఇద్దరికి పనికొత్తది కదా. ఇంత కక్ష సాధింప నా మీద. ఇంత కక్ష పెట్టుకుని ఏం సాధిస్తాడే వాడు? కక్షలు పెట్టుకున్నాడు మీ తమ్ముడికి ఏమన్నా కొత్తనా? ఊరన్నీ అప్పులు చేసుకుంటా పోరి కోసం ఉంచుకుంటాడు. ఎప్పుడు మారుతాడో ఎప్పుడు రేవుకత్తాడో నీకే ఎరక, మీ తమ్మునికే ఎరక. ఇంకా మాటలు అన్నందుకే నన్ను ఎటు పడతాడే కొట్టిండక్క. బావ ఆయన దెబ్బలకు నేను ఉండలేను. ఏనన్నా పోయి చత్తా, ఆయన ఎట్లనన్నా బతకను. నేను చెప్పకుండా పోతే తప్పులు పడతా అని మీకు వచ్చి చెప్తున్నా. మీ ఇష్టం, మీ తమ్ముడి ఇష్టం, నేను పోతున్నా. అరే ఎందుకంత ఆవేశపడతాననే? ఏడిపోలేదు సపడేకుంటూ. ఎట్లుండాలక్క? మంచిగా పని చేసుకుందాం, మంచిగా బతుకుదామని బుద్ధి మాట చెప్తే ఏనాడు నా మాట వింటలేడు. ఇంకా మీదకెళ్ళి నన్ను తిట్టబట్టే కొట్టబట్టే. ఎట్లుండాలక్క? నేనుండా, నేను చచ్చిపోతా. అరే గట్లా మాట్లాడకే. ఇప్పుడైతే ఇంట్లో పో, మళ్ళా చెల్లి పెడితే మేము మాట్లాడతాం పో. నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పుకున్నా అని తెలిస్తే ఇంకా కక్ష పెట్టుకుంటాడు. అంతక్క భవాని. నేనేంటున్నా పోతావు. ఇంటికి పెద్దగా నేను చెప్తున్నా కదా, నా మాటిను. సపరేట్ ఇంట్లోకో,
బాగా వచ్చి మాట్లాడతాడేమనంటే 4 సంపాయన చెప్తాడు పో. ఆయనకు బాగా అలవాటు అవుతుంది. బాబు బాబు ఏందిరా? ఇవి భయాన పైసలు. ఆ సీన్ గానికి చెప్పు, అను భూమి నేనే కొంటా. ఆ భూమిలో ఎవడన్నా అడుగు పెట్టిండా కాళ్ళు నరుకుతా. ఆపదికి అమ్ముకుంటాడు గిన్నె రోజులు అవుతారు. ఎప్పుడో అమ్ముడు పోయింది. నీ పైసలు పట్టుకొని ఆ పైసలు ఏరుకొని పో. ఏంది ఏమో నిలబడి చూస్తాను. నీళ్ళు కావన్నా? చాయ్ పెట్టుకురా అన్నా. ఏంటి పిచ్చిగిట్ల లేచిందా? చేసిందంతా వేసి ఇంకా నన్ను పిచ్చిలేసింది అంటవానే. నిన్ను బిడ్ల కాదే. అమ్మా ఇలా నిన్ను నరికే పారేస్తా. అక్క బాబా అక్క ఉందాము నీకు. అక్క ఇంద్రా ఏం చేస్తాను? మనిషే అసలు నువ్వు ఏం చేస్తానో నీకు అర్థమైందా? కొంచెమన్నా సంపుతావేంటి పోని? ఎందుకురా? ఏం సాధించినావు నీకు ఇంత బలుపు? చంపుతావారా దాన్ని? నా మీద కోపం దాని మీద చూపుతావారా? నేను అనుకున్నది జరగకుండా ఇది అడ్డుపుల్ వేసింది. దీన్ని కొట్టాలన్నా. ఏందిరా నువ్వు అనుకున్నది ఏంటి? ఏ ఆ భూమి నీకు దక్కద్దని నా 2 ఎకరాల భూమి అమ్ముకున్నారా? అసొంటిది నీ ముంగట ఇలా ఓడిపోయేటట్టు చేసింది ఇది. దీన్ని కొట్టాలన్నా. తెలివిందారా? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు. నన్నే రానంత మొగుడువేనా? నా మీద కోపం పెట్టుకుని ఏం సాధిస్తావురా? సీన్ గాని భూమి నాకు దక్కకుండా నువ్వెందుకు ఎత్తున్నావురా? నేను కొంటే నువ్వు కొన్నట్టు కాదా? నాకుంటే నీకున్నట్టు కాదా? ఎవరి కోసం నువ్వు చేసేది? మన కోసం కాదా? గంట తెలివి ఉంటే మంచిగానే ఉండు. పెళ్ళానికి బుక్కలు తిండి పెట్టేంత తెలివి లేదు. ఊరన్నీ అప్పులు చేసి నీకున్నదే గొప్ప అనుకుంటానవా? అన్న అంటే విలువ లేదు, వదినంటే గౌరవం లేదు, పెళ్ళం అంటే ప్రేమ లేదు. ఇగెందుకు నువ్వు బతికి? అంగవాడి కట్టం చేసే తెలివి లేక అన్న ఊళ్ళో మంచి పేరుంది, ఆ పేరు జడగొట్టాలని పగబట్టినావు. పగబట్టడానికి ఆయన ఎవరు? పాలోడా పాగోడా? నీ అన్న కాదా? అయినా ఆయన మీద పగవచ్చుకుంటే నీకేమంటది? ఆయన విలువ పోతే నీ విలువ వేనట్టు కాదా? అసలు మా విలువ ఎందుకు తీయాలనుకున్నావు? మా మీద ఎందుకు పగబట్టినావు? నీ తాగుడుకు నీ తిరుగుడుకు దాన్ని కొట్టిన దెబ్బలకు అది ఏనాడు వావు. నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారు? అబ్బాయి ఉన్నారా? నీ శేషాలకు దగ్గరికి కూడా ఎవరు రాకపోవు. నీ అన్న పెద్ద మనసు చేసుకొని నా తమ్ముడు అప్పుల పాలై ఉన్నాడు, వాళ్ళ దగ్గర పైసలు లేవు, నేను తీసుకుంటే ఇద్దరికి అక్కడికి రాదా అని పెద్ద మనసు చేసుకొని ముంగట పడ్డాడు. కానీ నువ్వేం చేసినావు? నువ్వు చనిపోయింది కాక మా పేరు కూడా ఎడగొట్టినావు. ఇప్పుడు మంచిగుందా? మధ్యలో వచ్చి దొబ్బిపోయాడు. ఏం మనిషో ఏమో, ఎందుకంటే వెళ్ళినావు కానీ బుద్ధి అయితే పెరగలేదు. ఇక మారతాడు అగ మారతాడు అని ఎన్ని రోజుల నుంచో చూసుకుంటూ వచ్చినాం, కానీ నువ్వు మారాలిగా. ఛీ, మనిషి అన్నాక కొంచెం అని ఉండాలి. భూమి మీద నేను ఎంతో మందిని చూసినా కానీ నీ అసలు మనిషిని చూడలే. ఛీ, నువ్వు ఆగే స్వప్న. నువ్వేం చెప్పినా ఎంత చెప్పినాడు మారడు. మరి బతుకంతే. భవాని నీ సావు నువ్వు చావు, వాని సావు వాడు చెప్తాడు. ఇన్ని రోజులు ఊర్లో ఎంతమంది ఏమన్నా నా తమ్ముడు అని ఎన్కేసుకొచ్చినందుకు గిదారా నువ్వు నాకు చెప్పిన బుద్ధి? ఓరా నీ సావు నువ్వు చావుకో. సత్త బాబా, మీరన్నట్టే సత్త. అబ్బాయి లేనందుకు అన్ని ఈయననే అనుకొని లగ్గం చేసుకున్నా. పెళ్లి చేసుకున్న కాడ నుంచి నాకు ఏనాడు సంతోషం లేదు, ఏనాడు సంబరపడలేదు. ఆయన రాగచ్చి ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా అన్ని భరించుకుంటా ఇగ మారతాడో అగ మారతాడో అని ఎదురు చూసిన, ఆశపడ్డా. ఈగైనా మారడు. ఇంట్లో లేకున్నా కూడా బడాయికి పోయి గొప్పలకు పోయి ఊరన్నీ అప్పులు చేసిండు. ఇంటి మీదకి ఎంతమంది వచ్చినా
వచ్చినా ఎంత లొల్లి పెట్టినా కాళ్ళు వెళ్ళబడి ఈయన విలువ కాపాడినా కానీ ఈయనకు నా విలువ అర్థం కాదు, నా విలువ తెలిసి రాదు. మీరన్నట్టు నేనేనన్నా పోయి సత్తా, ఇక ఎట్లనన్నా బతకని. భవాని, ఆ విలువ లేని మనిషి గురించి నువ్వెందుకు చచ్చుడే? నువ్వు ఏడిపోయలేదు, నా తోడ ఉంటుందని అనుకుంటా. నా చెల్లి అయితే నేను చాలుకున్నానే, నా ఇంటికి వస్తావే. ఉండని ఆయన ఎట్లుంటాడు, ఉండని మా ఇంటికి గొప్ప. వదిలే అన్నా, ఆగురన్నా. ఏందిరా అన్న? అన్నా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? నా తోడబుట్టినోడు నాకంటే ఎక్కువ ఎదుగుతుండని ఓర్వలేకి ఇదంతా చేసిన. నా భార్య మాటలకు మీ మాటలకు నా తలపొగరు మొత్తం దిగింది. నాకు మీరు కావాలి, నా భార్య కావాలి. నన్ను వదిలిపెట్టి పోకురి వదిలే. అన్నా తప్పైందన్నా, ఇంకోసారి తప్పు చెయ్యవు అన్నా. నేను అన్న మాటలు ఏం మనసులో పెట్టుకోకే. అయిందేదో అయిందిరా, ఇప్పటికైనా మారినావు. ఇక నుంచి దాన్ని మంచిగా చూసుకో. మంచిగా చూసుకున్నాడే కాదు, లేని బడాయిలో పోయి నష్టాల పాలు కాకుర్రి, మంచిగా ఉండుర్రి. ఇప్పటి నుంచి అన్నా ఉన్నంతల బతుకుడు నేర్చుకోర్రి. భవాని, నన్ను క్షమించే.